నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనకారుడు చెప్పినట్టుగా, ఆయన సన్నిధిలోనే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి మీట్ హిమ్. ఆయన కలిసే ఆ ప్రాంతమే దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మీలో ఎంతమంది ఆదివారం వస్తే సంతోషిస్తారో లేదో నాకేం తెలియదు, కానీ దేవుని సేవకులుగా మేము ప్రభువులో ఆనందిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి, అట్ ది సేమ్ టైం వాక్యం చెప్తున్నాం కదా అని చెప్పి మరొక ఉద్దేశం కాదు, కానీ ఆ వాక్యాన్ని దేవుని సన్నిధిలో మేము పొందుకుంటున్నప్పుడు ముందు మా జీవితాలకు అన్వయించుకుని ఆ మాటలు మీకు అందించడం ద్వారా సందేశము చెప్పేవారిలోనూ వినేవారిలో కూడా ఫలించాలన్నదే నా యొక్క ఆలోచన మరియు నా ప్రార్థన. ఈరోజు చాలా సమస్యలతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. పైకి చూడడానికి బాగానే ఉన్నావు, కానీ మనసులో ఒక మాటలో చెప్పాలంటే ఒక అగ్ని పర్వతం లాంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి.